భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, గరుడ పురాణం అనేది ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే చదవాలని, అదే ఇంట్లో పెట్టుకోవద్దని అంటారు, నిజమేనా? ఎన్నో మార్లు మనం పురాణాల ప్రస్తావన చేసినప్పుడు ప్రతి సందర్భంలోనూ వచ్చే ప్రశ్న ఇదే: గరుడ పురాణం ఏమిటి, ఇంట్లో పెట్టుకోకూడదా? శ్రీమన్నారాయణమూర్తి ప్రపత్తిని, భక్తి శ్రద్ధలను మనం ఎలా పెంచుకోవాలో, స్వామివారిపైన మనకు ఉండేటటువంటి ఏకాగ్రత ఎలా పెరుగుతుందో, గరుత్మంతుడికి స్వామి బోధించిన పురాణం గరుడ పురాణం. 16 అధ్యాయాల ఈ గ్రంథాన్ని ప్రతి ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు, ఏ అనుమానము అక్కరలేదు. ప్రతి ఇంట్లో ఉండవలసిన గ్రంథం గరుడ పురాణం. వాస్తవ జ్ఞానాన్ని ఇస్తుంది. అయితే ఆ ఒక్క పుస్తకమే పెట్టుకొని అది ఒక్కటే చదువుతూ ఉండకూడదు. ఇది మర్చిపోకూడదనే అంశం. 16 అధ్యాయాలు ఈ గ్రంథంలో. అది ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్రం అంటే ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాల సమాహారం. స్మృతులు, శాస్త్రాలు, ఇతిహాసాలు, వేదం, అన్నింటిలో ఉండే ధర్మాలన్నీ కూడా ఒక శాస్త్రంగా మనకు చెప్పినప్పుడు ఒక గ్రంథం కాదక్కడ. నాట్యశాస్త్రం ఒక పుస్తకం భరతుడు రాశాడు, న్యాయశాస్త్రం ఒకరు రాశారు. అలా కాకుండా ధర్మశాస్త్రం అనేసరికి అనేక గ్రంథాల సమాహారం. ఆ గ్రంథాల జాబితాలో గరుడ పురాణం ముందే ఉంటుంది. ఇందులో వచ్చిన చిక్కల్లా శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఈ దేహంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా యాతనలు పొందవలసి ఉంటుంది, 16 లోకాలను ఎలా దాటుతాడు, ఆ లోకాల పేర్లేమిటి, ఒక్కొక్క లోకం దాటడానికి ఎంత సమయం పడుతుంది, 1 సంవత్సర కాలం పాటు పితృమానములో జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి కాలాన్ని లెక్కపెట్టే విధానాలు 9. అందులో చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము మనం చూస్తూ ఉన్నాం. ఇవి కాకుండా దేవమానము, పితృమానము ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో పితృమానానికి సంబంధించి 360 రోజుల కాలంలో శరీరాన్ని వదిలిన ఈ జీవి ప్రయాణించే వేగాన్ని అనుసరించి 16 లోకాలు ఎలా దాటడం, అవి 16. వాటికి ప్రతీకాత్మకంగానే మనం 16 మాసికాలు 12 నెలలో పెడుతూ ఉంటారు. సరిపోయిన రోజునాడే ఒక మాసికం వస్తుంది. 15 రోజులకు 2వ మాసికం పక్షము అని పేరు. త్రైపక్షికం, ఊన షాణ్మాసికం, ఊన ఆబ్దికం. నెలకు 1 12, ఈ 4 వెరసి 16. ఈ వివరాలన్నీ మనకు బోధించింది గరుడ పురాణం. అలాగే కర్మ చేసిన ఆ కర్త ఏ విధంగా నియమపాలన చేయాలో కూడా చెప్పిన కారణం చేత ఇదంతా మరణం అనంతరం వచ్చేటట్టు విషయాన్ని బోధిస్తుంది. కాబట్టి మన ఇంట్లో ఉండకూడదు. ఎవరండి ఇంట్లో మరణం లేకుండా ఉన్నది? ప్రతి ఇంట్లో మరణాలు సహజమే కదా. మరణాన్ని సహజంగా స్వీకరించాలి. మరణించిన వ్యక్తికి కర్మ చేసేటటువంటి కుమారుడు దుఃఖించరాదు. ఆ దేహానికి అగ్ని తగిలించిన అనంతరం మేనమామ, పిల్లనిచ్చిన మామ తన కండువాను భుజం మీద కండువాను అడ్డంగా వేస్తే అది దాటి వచ్చి రోదన చేయాలి, బోధించింది గరుడ పురాణం. కూతురు, కోడలు, చెల్లెలు, తల్లి, ఇంటిలో ఉండే ఏ మహిళ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారి ఎదరగా తల దువ్వుకోకూడదు, పడుకోకూడదు. ఇందులో శరీరాన్ని ఎంత కాపాడుకోవాలో అక్కడ ధర్మాన్ని ఆలోచించాలి కానీ పడుకోకూడదన్నారా, ఇది ఎంత మహిళలకు వ్యతిరేకంగా ఉంది అనేటటువంటి ప్రశ్న చేసేవారు అనేకులు ఉంటారు. గరుడ పురాణం ధర్మశాస్త్రం. నెత్తి దూకునే సమయంలో ఆడవారి హావభావాలు మగవారు చూడకూడదు. స్వంత అన్న చెల్లెలు కూడా ఎదరెదరిగా
20 నిమిషాల కంటే మించి, ఒక ఘడియ 24 నిమిషాల కంటే మించి ఉండకూడదు అని బోధిస్తుంది గరుడ పురాణం. ప్రాథమికంగా మహిళ, పురుషుడు వీరిద్దరూ స్త్రీ పురుషులు, అనంతరం బంధుత్వాలన్నీ కూడా ఇంత సూక్ష్మంగా చెప్పిన గరుడ పురాణం ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి వ్యక్తి చదవాలి, ధర్మం తెలుస్తుంది. గురుగారు, తత్వమసి, ప్రజ్ఞానం, బ్రహ్మ ఈ రెండు ఆవిష్కరించే ముఖ్య అంశాలు ఏమిటి? వాక్యార్థశ్చ విచార్యతాం అని శంకర భగవత్పాదుల వారు నిరంతరం 4 మహావాక్యాలను మనం స్మరిస్తూ ఉండాలి, ఎవరితో బాధించకూడదు అన్నారు. ఇందులో ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద సంబంధితం, అహం బ్రహ్మాస్మి యజుర్వేద సంబంధితం, తత్వమసి సామవేద సంబంధితం, అయమాత్మా పరం బ్రహ్మ ఇది అథర్వణ వేద సంబంధితం. వీటిలో మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, ప్రజ్ఞానాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతి. ఎలా మనం ఈ లోకంలో వచ్చాం, ఎలా ఈ లోకంలోంచి వెళ్ళిపోతున్నాం, ఎంతకాలం ఉండగలుగుతాం, బ్రహ్మము అనే ఆ స్థూలమైన స్వరూపం ఏదైనా ఉందా? జ్ఞ అంటే తెలుసుకోవడం, జ అంటే పుట్టడం. సంజ్ఞానం, ప్రజ్ఞానం, విజ్ఞానం, జానదపి జానత్, సంకల్పమానం, ఉపకల్పమానం అంటూ వేదంలో మరో చోట చెబుతూ తెలిసిన విషయం కొంత, దానికి ప్ర అనే ఉపసర్గ చేర్చితే ఆ జ్ఞానం పరిపూర్ణమవుతుంది. మనకు తెలిసింది కొంత, నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలవదని. ఇది ఖచ్చితంగా తెలవడం ప్రజ్ఞానం బ్రహ్మం. వాళ్ళు బ్రహ్మస్వరూపం అవుతారు. నాకు ఏది తెలిసినా నాకు ఇంతే తెలుసు అనేది మొదటి మెట్టు. దానికి ముందు వెనక కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇది మూడవది. అసి స్థః సంతి ధాతురూపాలను మనం చూస్తే సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన అంశం అవుతుంది ఈ శబ్దం. తత్ ఆ యొక్క, ఏదైతే ప్రపంచాన్ని శాసించేటటువంటి పరబ్రహ్మ చైతన్యం ఒకటి ఉన్నదో, ఇన్ఫినిటీ NMC², అది నేనే అని గుర్తించడం. బయట ఏది ఉందో అది నాలో ఉన్నది, తత్వమసి. శబరిమల మీద వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం పైన తత్వమసి అన్న శబ్దాన్ని మనం చూస్తూ ఉన్నాం. బంగారు రాగిరేకు తాపడం చేసిన అనంతరం ఈ అక్షరాలందరికీ కనిపిస్తున్నాయి. మూలంలో ప్రాచీనమైన దేవాలయం యొక్క ఆ రాతి కట్టడం రూపం మీద కూడా ఈ అక్షరాలు ఉన్నాయా? అక్కడి తంత్రి వాళ్లే చెప్పాలి. మరి ఇప్పటికి మాత్రం బయటికి మాత్రం అందరికీ కనిపించేస్తూ ఉన్నాయి. పరబ్రహ్మ చైతన్యం బయట ఏది ఉందో అది నాలోనూ ఉన్నది అని తెలుసుకోవడం అద్వైత తత్వం. అందరిలో కూడా దైవాన్నే చూడడం. ఇది బోధించడం కోసమే అయ్యప్ప దీక్షలలో మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు వానరాన్ని చూసినా అయ్యప్ప స్వామి అంటారు, కుక్కను చూసినా కూడా అయ్యప్ప స్వామి అంటారు. ఎవరిని చూసినా అన్నింటిలో కూడా మనిషిని ఎట్లాగైతే స్వామి అంటారో అందరిలో కూడా జంతుజాలాన్ని కూడా అయ్యప్ప నామంతో సంబోధన చేస్తూ ఉంటారు. అంతా అయ్యప్పలే, అంతా దైవమే, ఒకటే. అది గొప్ప జ్ఞానం. ఆటవిక సంప్రదాయంలో సులభంగా అన్నట్టుగా చెప్పడం. ఈ 4 మహావాక్యాలలో ఋగ్వేద సంబంధితమైన, సామవేద సంబంధితమైన ఈ 2 జ్ఞానాలు ఇంకా పరిపూర్ణమైనవి. మరికొంచెం విశేషంగా మనం శ్రద్ధతో ఆలోచన చేస్తే కానీ అవగతం కానటువంటివి అనే ఉద్దేశ్యంతో వీటి గురించి అనేకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది విషయం. గురుగారు, యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరిని ప్రశ్నించారు? వీటి ప్రత్యేకత ఏమిటి? యక్ష ప్రశ్నలు మహాభారతంలో పాండవులను ఒక్కటి చేసే నిమిత్తమై యక్షుడు అడిగిన ప్రశ్నలుగా ధర్మరాజు యొక్క నిబద్ధత, ధర్మం పట్ల అభినివేశం, లోకానికి చాటి చెప్పడం కోసం ఈ సన్నివేశం అన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. పాండవులు ఒకరికంటే మించి ఒకరు వీరులు. దాహంతో ఈ పాండవులు బాధింపబడుతూ ముందుగా సహదేవుడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళగా ఆ చెరువులో ఉండే యక్షుడు, ఈ నీరు త్రాగరాదు, నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెబితే ఆ తదుపరి మీరు త్రాగవచ్చు అంటూ ప్రశ్న వేయగా పెడచెవిన పెట్టి
సహదేవుడు, ఆ వెనుక నకులుడు, ఆ వెనుక అర్జునుడు, ఆ వెనుక భీముడు, పడిపోగా 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 ధర్మరాజు కూడా వచ్చాడు. సోదరులు పడిపోయి ఉన్నారు, నీరు త్రాగాలి, దాహతి. యక్షుడు ఎదురుగా కనిపించి ప్రశ్నలు అడుగుతారు అంటున్నాడు. ఇటువంటి విపత్కర సమయంలో కూడా ఇంగ్లీష్లో బ్యాలెన్స్ తప్పకుండా అంటాం. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు ధర్మరాజు. ఇవి 72. అయితే కొన్ని ప్రతులలో పాఠాంతరాలుగా చూచి కొందరు 125, 52, 53 ఇలా వివిధ సంఖ్యలను చెబుతున్నారు. పలువురు అంగీకరించిన విషయం 72 అని. పూజ్యులు శలాక రఘునాథ శర్మ గారు యక్ష ప్రశ్నలు అని ఒక పుస్తకం కూడా వేశారు. చాలా ఆలోచనతో కూడుకున్న ప్రశ్నలు ఇవి. అన్నింటికీ సమాధానం చెప్పిన అనంతరం మీ సోదరులలో ఒకరిని బ్రతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అంటూ యక్షుడు అడగగా నాకు నకులుడు కావాలి అన్నాడు ఈ ధర్మరాజు. అదేమి వీరుడైన భీముడు, శూరుడైన అర్జునుడు కాక అంటే కుంతి సంతానంలో అగ్రజుడిని నేను ఉన్నాను, మాతృ సంతానములో అగ్రజుడు అతడు ఉండాలి అంటే ఇక్కడ కూడా ధర్మ సూక్ష్మం విడిచిపెట్టని కారణం చేత యుధిష్ఠిరుడికి ధర్మరాజు అన్న పేరు ఇంత సార్థకమైంది. కారణం యక్ష ప్రశ్నలు. గురుగారు, పెంచితే పెరుగుతుంది, తుంచితే తరుగుతుంది, ఈ అంశాన్ని ఆధ్యాత్మిక కోణంలో ఎలా అన్వయించుకోవాలి? మనం ఏదైనా ఆలోచన చేస్తే ఆ ఆలోచన చేసే అంశం మనకు సంబంధించనిది అయి ఉండి లోకానికి ఉపకరించేది అయితే అది పెరుగుతుంది. మనకు మాత్రమే సంబంధించినదిగా మారినప్పుడు అది తుంచితే తునిగిపోతుంది. స్వార్థం చేరిన చోట అది లేకుండా పోతుంది, పరార్థం ఉన్న చోట పెరుగుతూ ఉంటుంది. పాపపుణ్యాల ప్రస్తావన చేస్తే మట్టుకు ఈ అంశం మరొక విధంగా మనం ధనింపజేస్తుంది, మరొక విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. పాపం పెరిగిపోతుంటుంది. కానీ స్వార్థం కదా, ఒక్కరోజు త్రుంచితే మొదటికే మోసం వస్తుంది. పుణ్యంలో భౌతికంగా కొంత మన వద్ద ఉన్న సంపద, ధనం ఇవన్నీ తరిగిపోతున్నగా కనిపిస్తాయి. కానీ కనిపించని జీవితం పెరుగుతూ ఉంటుంది. కనిపించేది వేరు, కనిపించనిది వేరు. పెంచితే పెరిగేది పుణ్యం, పరార్థంగా ఆలోచన చేస్తే పుణ్యం, ప్రాప్తంగా స్వార్థంగా ఆలోచన చేస్తే అది పాపం. అది విషయం. గురుగారు, ఆధ్యాత్మికత అంటే మోక్షం కోసం అన్వేషించడమా లేకపోతే మనలోని దివ్యత్వాన్ని గుర్తించడమా? ఆధ్యాత్మికత మోక్షం కోసం అన్వేషించడం కాదు, మనలోని దివ్యత్వాన్ని గురించి మనం అన్వేషణ చేయడమే. తరతి శోకం ఆత్మవిత్ అని ఒక ప్రమాణం. నా గురించి నేను ఆలోచన చేసినప్పుడు స్వస్వరూప జ్ఞానం బోధపడుతుంది. నేనెవరిని, నేనెంత, నా శక్తి ఎంత, నా వివేచన, ఆలోచన, అనుకూలత, వాస్తవికత ఎంత, ఇది ముఖ్యం. మోక్షం కోసం చేసే పని ఏదైనా కూడా దుఃఖదాయకం అవుతుంది. మోక్షం వేరు, మనలో ఉండే దివ్యత్వాన్ని గుర్తించడం వేరు. అంతర్ముఖీనత్వం పొందగలిగితే, చేయగలిగితే, ఆలోచన అంతర్ముఖీనత్వంగా మార్చుకోగలిగితే, నాతో నేను స్నేహం చేయగలిగితే అందరిలో కూడా దివ్యత్వమే భాసిస్తుంది. అందరూ కూడా అందంగానే కనిపిస్తారు, అందరూ కూడా ఆనందంగానే కనిపిస్తారు. అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది, అద్దంలో చూచిన అనుభూతి మిగులుతుంది. ఎదుటివారిలో మనం తప్పులు ఎన్నడం మొదలుపెట్టామా, మనలో కూడా దుఃఖం పెరగడంతో ఆత్మ న్యూనతాభావం పెరుగుతుంది. మోక్షం కోసం చేసే పనులు ఏవి కూడా మోక్షాన్ని ఇవ్వవు. అసలు మోక్షం అంటే ఏమిటో తెలుసుకుంటే ముచుల్ మోక్షనే, బంధనాల నుంచి విముక్తి. ఎవరో తాళ్ళు వేసి కట్టేశారు బంధనాలు అని కాదు సుమా, ఆలోచనలు అనే బంధనాలు మనల్ని బంధించి వేస్తున్నాయి.
ఎవరేమనుకుంటారో ఏమో, ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. నాకు నచ్చింది నేను చేశాను, నాకు నచ్చదు నేను చెయ్యను. నేనేం చెయ్యాలి నిర్ణయించేది నేనే. ఆ సమయంలో నేను చేసే పని అందరికీ మేలు కలిగించేది అని నాకు అనిపించింది, నేను చేశాను. సవరించుకునే నేర్పు కూడా నాకు సంబంధించినదే. చాలా చిన్న కనిపించని దారం ఒకటి ఉంటుంది అహంకారానికి, ఆత్మాభిమానానికి. పెరిగితే పాపం చేరుతుంది, మోక్షం కోసం అని మొదలవుతుంది. అన్ని కొబ్బరికాయలు కొట్టి, ఇన్ని పువ్వులతో అభిషేకాలు చేసి, అన్నన్ని నివేదనలు పెట్టి, ఎన్నో అగరొత్తులు, పరిమళాలు, ఎంతో పెద్ద హారతులు, 1 కాదు 25, 30, ఇన్ని ఇస్తే పరమాత్ముడు ఆనందిస్తాడా? లేక ప్రశాంతమైన మనస్సుతో అన్నీ చూచి పత్రం పుష్పం ఫలంతోయం స్వామి నీవే తప్ప అంటూ 2 చేతులు జోడిస్తే ఆనందిస్తాడా? స్వామి లోపల కదా, దైవభావన లోపల కదా. సాధన చేసేవారు స్త్రీ రూపంలో సాధన చేసినప్పుడు దేవత, పురుష రూపంలో సాధన చేస్తే దేవుడు. దివ్యత్వం ఒక్కటే. మనం ఎన్నుకున్న మార్గం పట్ల మనకు విశ్వాసం ఉండాలి, అది ముఖ్యం. ఎన్నుకున్న మార్గం పైన విశ్వాసం లేక ప్రచారార్థంగా మారినప్పుడు మాత్రమే మోక్షం కోసం ఆలోచన అన్నది వచ్చి చేరుతుంది. వివేక చూడామణిలో 3వ శ్లోకం ఈ విషయాన్ని చెబుతుంది. వేల జన్మలు పొందితే కానీ మోక్షం లభించదు. మోక్షం లభించాలి అంటే పుణ్యమైన పనులు చేయాలిగా అంటూ ఉంటారు. పుణ్యమైన పనులు చేస్తే గొప్ప జన్మ లభిస్తుంది, చక్రవర్తిగా మారతాడు, దేశానికి సామ్రాజ్యాధికారం లభిస్తుంది. మోక్ష ఇచ్ఛ లేకుండా నిష్కామ కర్మగా చేసే పని నా చేత పరమాత్ముడు చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుడిని, నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది, చెబుతున్నది నేనే, కానీ ఈ జ్ఞానమంతా మా నాన్నగారిది, ఆ భగవంతుడి కరుణ వలన నేను చెబుతున్నాను, నా చేత పరమాత్ముడు చెప్పిస్తున్నాడు, ఈ జ్ఞానం కలిగి ఉంటే అది మోక్షం అవుతుంది. ఇది విషయం. గురువుగారు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అన్ని కృష్ణుడికే సమర్పిస్తారు, ఇందులో ఆంతర్యం ఏమిటి? ఇందులో భగవద్గీతలో పరమాత్ముడే చెప్పి ఉన్నాడు, నాకివ్వండి నేను స్వీకరిస్తాను. మీ కర్మ కావచ్చు, మీ దుఃఖం కావచ్చు, మీ బాధ కావచ్చు, మీకు ఏదైనా కావచ్చు, నాకివ్వండి నేను తీసుకుంటాను అన్నాడు ఆయన. మీరు ఏదైనా ఇవ్వాలి అంటే అంత త్వరగా మనస్సు అంగీకరించదు. మీ దగ్గర ఓ 10 లక్షలు ఉన్నాయనుకుందాం, ఎదుటి వారికి ఓ 9 లక్షలు ఇచ్చేస్తారా? బ్రహ్మాండంగా ఇచ్చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. అలా కాదండి, మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 900 ఎదుటి వారికి ఇచ్చేస్తారా? ఇవ్వను అన్నాడు ఆ వ్యక్తి. అదేమిటి 10 లక్షలు ఇస్తాను, అందరూ 9 లక్షలు ఇస్తాను అన్నవారు 900 ఇవ్వడానికి వెనక ముందు చేస్తున్నారే? 10 లక్షలు లేవు, 1000 రూపాయలు నిజంగా ఉన్నాయి కాబట్టి ఇవ్వను అన్నాడు. దానం చేయడం, ఇవ్వడం చాలా గొప్ప లక్షణం, అంత సులభంగా వచ్చే విషయం కాదు ఇది. కాబట్టి కృష్ణుడు ఏమన్నాడు? కృష్ణార్పణమస్తు, నాకు ఇచ్చేసేయండి నేను తీసుకుంటాను, సర్వధర్మాన్ ప్రత్యజ్య మామేకం శరణం. ఆ మాటలో ఉండే అంతరార్థం ఇది. మీరు ఏది చేసినా, యజనము యాగం చేసినా, యజ్ఞం చేసినా, దానం చేసినా, ఏది చేసినా నాకివ్వండి. ఆయన చెప్పాడు కాబట్టి మనం ఇస్తున్నాం, ఇది విషయం. అయితే సంప్రదాయజ్ఞులు కృష్ణార్పణమస్తు అన్నాక ఇక మాట్లాడకూడదు అంటారు. భార్యాభర్తల మధ్య సామాన్యంగా గొడవలు మాట పెరిగేది సాయంత్రం వేళ, రాత్రి వేళ. ఇలా తీరిగ్గా వచ్చి కూర్చొని ఏదో కబురు మొదలుపెట్టి మెల్లిగా గొడవలోకి దించే ప్రయత్నం చేయగానే ఆ భర్త కృష్ణార్పణమస్తు అనాలి. అది కాదండి,
కృష్ణార్పణమస్తన్నాక ఇక మాట్లాడకూడదు అని శాస్త్ర ప్రమాణం. ఈ మాటతో ఈ గొడవలన్నీ ఉండవు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వాక్కు కనుక కృష్ణార్పణమస్తు అన్నారు పెద్దలు. ఇది విషయం. గురుగారు, పంచకోశాలు అంటే ఏమిటి? వాటి ప్రాధాన్యత ఏమిటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు, ఈ ఐదింటికే పంచకోశములు అని పేరు. కోశము అంటే గ్రంథము, పుస్తకము చెబుతూ ఉంటారు. దేశమైనా చూడు, కోశమైనా చూడు అని కూడా చెప్తూ ఉంటారు. సంచారమైనా చెయ్యి, ఓ గ్రంథమైనా చూడు అని చెప్తూ ఉంటారు. ఈ శబ్దాలకు, ఈ ఉపమానాలకు ఏ సంబంధం లేకపోయినా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఈ పంచకోశముల గురించి, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయాది కోశముల గురించి చెప్పేది మనలో ఉండేటటువంటి సంచార ధోరణి, దేశాన్ని చూచి నేర్చుకునే స్వభావం, లేదా ఓ గ్రంథం చదివి చూచి నేర్చుకునే విజ్ఞానం అవుతుంది. విజ్ఞానం బ్రహ్మేతి విద్యజానాత్. శబ్ద స్పర్శ రూపరస గంధాదులు అనే వాటి ద్వారా మనం అన్నమయ, మనోమయ ఆ ఐదింటిని తెలుసుకుంటూ ఉన్నాం. బ్రహ్మాండంగా తిన్నాం, అన్నమయ కోశం పూర్ణమైంది, ఈ అర్థం కాదు ఇక్కడ అర్థం. జ్ఞానానికి సంబంధించిన మొదటి మెట్టు తెలుసుకుందామనే జిజ్ఞాస, అది రావాలి. ఈ రావడానికి రెండవ హేతువు మనస్సు సంకల్పం చేస్తుంది. విజ్ఞానం ఇది అంటూ ప్రబోధం కలుగుతుంది. చిట్ట చివరిగా కలిగేది ఆనందం. ఆనంద సిద్ధి కలిగితే అందరిలో కూడా ఆనందమే, అంతటా ఆనందమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి అన్న ఊహ స్థిరమవుతుంది. వేదాంతం చాలా సులభంగా అందే ప్రమాణాలను కూడా ప్రాచీనులు చెప్పారు. ఇంత కఠినమైన పదజాలం ఇదంతా కూడా ఏమిటోనండి మాకు పట్టదు అంటే, రమణ మహర్షులు చాలా పెద్ద వేదాంత చర్చ చేయడానికి వచ్చి కూర్చున్న ఒక వ్యక్తి అలా చేస్తూ ఉంటే చూచి విని సమాధానం ఒక్క మాట చెప్పాడు. మా ఆశ్రమంలో మౌనవ్రతం పాటిస్తాం, 11 గంటలకు భోజనం చేస్తాం, భోజనం తర్వాతే ఏ చర్చ అయినా. అన్నమయం అది ప్రధానం కదా. చద్దన్నం తిన్నమ్మ మూడాకలు ఎరగదు అని మన వారు అన్నారే, ఆ ఆనంద బ్రహ్మం ఎలా తెలుస్తుంది అంటే ముందుగా లోపల ఏదైనా వేయండి, అంత భోజనం చేయండి, పదార్థం లోపల వేస్తే ప్రశాంతంగా కూర్చోగలిగితే చర్చలు చేయొచ్చు అన్నారు. కాబట్టి ఆనందమయ కోశాధికారం మనకు కలగాలి అంటే, ఈ భూమికి సంబంధించిన గంధవతి ఆ స్వరూపాన్ని మనం స్వీకరించగలగాలి అంటే, ముందుగా శరీరాన్ని శోషింపజేయకుండా కొంత ఆహారం, అది కూడా ప్రాథమిక లక్షణం. ఆనంద స్వరూపంలో ఇది కూడా ఒక్కటి. ఆ అన్నం అంటే కూడా మళ్ళీ వేదం ఏం చెబుతుంది, తినేది అన్నం కాదు, రసో వైసహ. అన్నం అంటే ఇది కాదు. కంటికి మంచి పుస్తకం అన్నం, చెవికి మంచి శబ్దం అన్నం, కంఠానికి మంచి ధ్వని అన్నం, శరీరానికి మంచి స్పర్శ, శబ్ద స్పర్శ రస గంధాదుల చేత నాసికకి మంచి సువాసనలు. వీటి ద్వారా పరబ్రహ్మ చైతన్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం అనే ప్రయాణాలలో వేదాంతమైన శబ్దజాలం పంచకోశాత్మకమైన ఈ ప్రపంచం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.